హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెగ్యులర్‌గా మనం స్నాక్స్ చేసుకుంటాం కదా! దాంట్లో ఇదొకటి డిఫరెంట్. ఈ విధంగా ఇలా ట్రై చేశారంటే పిల్లలు తలా 2 3 తింటారు. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ముఖ్యంగా కిట్టి పార్టీస్, బర్త్‌డే పార్టీస్‌లో ఇలా రెడీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 4 మీడియం సైజ్ పొటాటోస్‌ని ఉడికించి పెట్టుకుంటున్నాను. తర్వాత హాఫ్ కప్ దాకా మటర్‌ని ఉడికించుకోవాలి. తర్వాత కప్పున్నర దాకా మైదా పిండిని తీసేసుకొని, అందులో 1 స్పూన్ దాకా వాము, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి, ఇది బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 స్పూన్స్ దాకా ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకొని, దీన్ని ఫస్ట్ మాయిన్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇందులో నెయ్యిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. నేనిక్కడ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. మీకు స్నాక్స్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక కప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే క్వాంటిటీ అనేది ఏమీ లేదండి. తర్వాత ఇలా పిండి అనేది మనం చేత్తో ఇలా ఒక్కసారి ఇలా పిండి ముద్దలాగా తీసుకున్నామంటే, ముద్దలాగా కట్టిందంటే మాయిన్ పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలిపేసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్‌గా మనకు ముద్ద రెడీ అవుతుంది. సో, ఇలా కంప్లీట్‌గా పిండి డో అనేది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇది మినిమమ్ ఒక 5-10 మినిట్స్ పాటు మీరిలా పిండిని బాగా మసాజ్ చేసేసి, దీనిపైన మీరు ఒక మూతని కానీ, ఒక బౌల్‌ని కానీ కప్పేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల దాకా మైదా పిండిని వేసేసుకోవాలి. తర్వాత నెయ్యిని కానీ, నూనెని కానీ వేసేసుకొని దీన్నొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇదిలా ఎందుకు కలిపేసుకున్నాననేది మీకు తర్వాత చెప్తాను. సో, ఇది ఇందులో ఆయిల్ కాస్త తగ్గిపోతే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇదిలా యాడ్ చేసుకొని కంప్లీట్‌గా మనకి ఈ విధంగా సిల్కీ టెక్స్చర్‌లో రావాలనమాట. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి, అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సోంపు, తర్వాత 5, 6 పచ్చిమిర్చి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. నేనిక్కడ ఈ వీడియో తీసేటప్పుడు పవర్ కాస్త పోయిందండి. అందుకే మొబైల్ టార్చ్‌ని యూజ్ చేశాను. తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ దాకా కారం, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వీటిని వేసేసి బాగా ఒకసారి ఒక అర నిమిషం పాటు ఆయిల్‌లోనే ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని, కొంచెం వాటర్ వేడైన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసి బాగా ఒకసారి కలిపేసేయాలి. మీరు దీన్ని ఆలు మ్యాషర్‌తో కానీ, ఇలా గ్లాస్‌తో కానీ బాగా దీన్ని మ్యాష్ చేయండి. తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు కలిపేసుకోవాలనమాట. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటర్‌ని కూడా ఇందులో వేసేసి కలిపేసేయాలి. ఈ మటర్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొత్తిమీర, కొంచెం అరబద్ద నిమ్మరసాన్ని ఇందులో పిండేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ పిండి మనకు హ్మ్, మెత్తగా నానిపోయింది. చూడండి ఎంత బాగా మెత్తగా నానిపోయిందో. ఇప్పుడు దీన్నొకసారి ఇలా మరొకసారి మ్యాష్ చేసుకోవాలి. చేత్తో బాగా మీరెంత బాగా దీన్ని మసాజ్ చేసుకుంటే, మనకు స్నాక్స్ ఐటెమ్స్ అనేటివి అంత బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసేసుకోవాలి. ఇదిలా చేసేసుకొని నెక్స్ట్ మరో భాగాన్ని మళ్ళీ బౌల్ కప్పేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దీంట్లో మీరు చపాతీకి ముద్ద ఎంత తీసుకుంటామో, ఆ సైజులో మీరు ఇందులో 6 ముద్దల్ని తీసేసుకోవాలి. మీరు కావాలంటే 4 లేయర్స్‌గా కూడా చేసుకోవచ్చు. 6 లేయర్స్‌గా కూడా చేసుకోవచ్చు.
6 లేయర్స్‌గా చేసుకుంటే కొంచెం చూడ్డానికి బావుంటుంది. అండ్ కొంచెం క్రంచీనెస్ కూడా ఎక్కువగా వస్తుంది. సో, ఇలా మీరు ఫస్ట్ చపాతీ కర్రతో మీకు నచ్చిన సైజులో ఇలా చపాతీలు చేసుకోండి. మీరొకటి ఇందులో గమనించారా? ఇందులో నేను ఆనియన్ కానీ, వెల్లుల్లిపాయలు కానీ యూజ్ చేయట్లేదు. సో, నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మీకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ విధంగా సన్నగా ఇంత లేయర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 బై 1 అన్నీ 6 చపాతీస్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేనిక్కడ ఒక చపాతీని ఏసేసుకొని దానిపైన కొంచెం పిండిని ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఆయిల్‌ని దీనిపైన అప్లై చేయాలి. మొత్తం చపాతీకి పూర్తిగా ఇలా అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన ఇంకో చపాతీని ఇలా పర్చేసుకోవాలి. ఒకవేళ కొంచెం చిన్నగా పెద్ద సైజ్ అన్నా కూడా మీరు కొంచెం ఇలా లాగేసుకొని అన్ని చపాతీస్ ఈక్వల్‌గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి చిన్నది, ఒకటి పెద్దగా చేసేస్తున్నాను. అయినా కూడా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా లెవెల్‌గా ఒకే లెవెల్‌గా వచ్చాయో చూడండి. తర్వాత దీనిపైన కూడా సేమ్ ఇలాగే అప్లై చేసేసుకోవాలి. ఆయిల్‌ని కొంచెం పిండిని ఇలా వేసేసి మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా 1 బై 1 అన్నీ పూర్తిగా టోటల్‌గా మీరు 6 చపాతీస్‌ని ఇలా ఈవెన్‌గా పర్చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అన్ని అంచుల సైడ్‌లో ఈక్వల్‌గా చేసేసుకొని మీరు స్క్వేర్ షేప్‌లో దీన్ని చేసేసుకోవాలనమాట. సో, ఫస్ట్ ఇలా చేత్తో ఇలా అనేసుకొని చపాతీ కర్రతో లైట్‌గా మీరిలా వేలన చేసుకోవాలి. ఇలా లైట్‌గా అనడం వల్ల అన్నీ అనేటివి ఈక్వల్‌గా అయిపోతాయి. సో, నెక్స్ట్ ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. నైఫ్‌తో కానీ, పిజ్జా కట్టర్‌తో కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైజులో మీరు ఒక చపాతీలో మీరు 6 స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. ఇదిలా చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఒకటి తీసేసుకొని దీనిపైన దీని చుట్టూరా వాటర్‌ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో స్టఫ్ చేసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దీనిపైన ఇలా కవర్ చేసేసేయండి. మసాలా మొత్తం లోపల కవర్ అయిపోతుంది. చూడండి, ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే దాని లోపల ఇలా ప్రెస్ చేయండి. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఇటు సైడ్ నాకు కొంచెం ఎక్కువగానే వచ్చింది. చూడండి, ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. మసాలా అనేది బయటికి రాకుండా మీరిలా కవర్ చేసుకుంటే స్నాక్స్ అనేటివి విరిగిపోవు. అలాగే ఆయిల్ కూడా పాడవదనమాట. మొత్తానికి రౌండప్‌గా ఈ విధంగా సమోసా షేప్ కానీ, మీకు నచ్చిన ఏ షేప్ అయినా పర్వాలేదు చేసేసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు కాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగానే వచ్చేసేస్తాయి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ కాకుండా నార్మల్‌గా హీట్ అయినప్పుడు ఇదిలా వేసేసి కింద లైట్‌గా వేడైన తర్వాత నెక్స్ట్ మరో సైడు ఇలా చేసేసుకోండి. జస్ట్ దీన్ని ఇలా వేయించుకుంటే మీకు గోల్డెన్ కలర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాతనే మీరు దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ, బర్త్‌డే పార్టీస్‌కి కానీ, కిట్టి పార్టీస్‌కి కానీ ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొకటి చేస్తున్నాను చూడండి. ఎంత బాగా పర్ఫెక్ట్‌గా అయ్యాయో. సో, ఈ విధంగా రెడీ చేసుకొని పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేసి
మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.